బైబిల్ గ్రంథంలో పేర్కొనబడిన మరొక గుమ్మము తూర్పు గుమ్మము, ఈస్టర్న్ గేట్. దీనినే బంగారు ద్వారం అని కూడా పిలుస్తారు. యెరూషలేము ప్రాకారానికి ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన మరియు పవిత్రమైన గుమ్మములలో ఈ గుమ్మం ఒకటి. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 29వ వచనంలో ప్రస్తావించబడింది. యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చూస్తే యెహోవా మహిమ తూర్పు ద్వారం గుండానే మందిరంలోనికి ప్రవేశించినట్లు ప్రవక్త అయిన యెహెజ్కేలు దర్శనంలో చూశాడు. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చూస్తే ఈ ద్వారం శాశ్వతంగా మూసివేయబడుతుందని, ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దీని ద్వారా ప్రవేశించాడని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. ఇశ్రాయేలు రాజైన యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్య తప్ప మరెవరూ దీని ద్వారా ప్రవేశించకూడదు. మట్టల ఆదివారం రోజున యేసుక్రీస్తు ప్రభువారు గాడిదపై కూర్చుని యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు ఈ ద్వారం గుండానే దేవాలయంలోనికి వెళ్ళారు. ప్రస్తుతం ఈ ద్వారం మూసివేయబడి ఉంది. దీన్ని ఎంతోమంది తెరవాలని ప్రయత్నించారు, కానీ ఎవ్వరు కూడా ఇప్పటి వరకు తెరవలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు రెండవసారి వచ్చినప్పుడు ఈ తూర్పు ద్వారం గుండానే నగరంలోనికి ప్రవేశిస్తారని బైబిల్లో చెప్పబడింది. ఈ ద్వారం దేవుని ప్రత్యక్షతకు మరియు ఆయన మహిమకు చిహ్నంగా ఉంది. మూసివేసిన ఈ ద్వారం ప్రతి క్రైస్తవులకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వస్తారనే నిరీక్షణను మరియు ఆయన విజయానికి సంకేతాన్ని ఇస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 1-2 వచనాలు. తర్వాత అతడు తూర్పునకు అభిముఖంగా ఉన్న గుమ్మమునకు నన్ను తీసుకుని వచ్చాను. ఇశ్రాయేళ్ల దేవుని మహిమ తూర్పు దిక్కు నుండి వచ్చుచుండెను. ఆయన స్వరము విస్తార జలముల ఘోష వలె ఉండెను. ఆయన మహిమ వలన భూమి ప్రకాశించెను. యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయంలో ఇశ్రాయేలీల పాపాల కారణంగా దేవుని మహిమ దేవాలయాన్ని విడిచి తూర్పు గుమ్మం ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు 43వ అధ్యాయంలో అదే తూర్పు గుమ్మం ద్వారా దేవుని మహిమ తిరిగి రావటం మనం చూస్తాం. ఇది దేవుడు తన ప్రజలను క్షమించి మరలా వారి మధ్య నివసించడానికి వస్తున్నాడని సూచిస్తుంది. దేవుని స్వరాన్ని ప్రవక్త విస్తార జలముల ఘోషతో పోలుస్తాడు. ఇది దేవుని అధికారాన్ని, శక్తిని మరియు గంభీరతను తెలియజేస్తుంది. దేవుడు తన ప్రజలను ఎన్నటికీ పూర్తిగా విడిచిపెట్టడు. ఒకవేళ శిక్షించిన ఆ శిక్ష కొద్ది కాలమే, కానీ మళ్ళీ తన మహిమతో వారిని ఎప్పటికప్పుడు నింపుతూ ఉంటాడు. అనేక మంది బైబిల్ పండితుల అధ్యయనం ప్రకారం ఇది యేసుక్రీస్తు రెండవ రాకడకు మరియు ఆయన భూమిపై స్థాపించబోయే రాజ్యానికి సూచనగా ఉంది.